ఈ వేది మీద రావాల్సిందిగా చైర్మన్ సార్ తిరుమలరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. తిరుమల విద్యా సంస్థ విశాఖపట్నం రెసిడెంట్ డైరెక్టర్ కేఎన్వి సత్యనారాయణ గారిని కూడా వేది మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి కాలేజెస్ మధ్యలో ఒక డే స్కాలర్ క్యాంపస్ ప్రిన్సిపల్గా ఉంటూ మిగతా కాలేజెస్ నుంచి వచ్చేటువంటి కాంపిటీషన్ ఫేస్ చేసుకుంటూ ఇక్కడ డే స్కాలర్ స్టూడెంట్స్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని ఆ పేరెంట్స్ తోటి ఈ పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల వర్క్ గురించి వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఒక మంచి రిజల్ట్ సాధిస్తున్నటువంటి తిరుమల విద్యా సంస్థ డే స్కాలర్ క్యాంపస్ ప్రిన్సిపల్ బాలనారాయణ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలనారాయణ, తిరుమల ఆశ్రమట్ క్యాంపస్ ప్రిన్సిపల్ అండ్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండి. నేను ముందుగా తిరుమల విద్యా సంస్థల చైర్మన్, నా గురువు అయినటువంటి శ్రీ నున్నా తిరుమలరావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నన్ను ఎల్లప్పుడూ నేను ఏది అడిగినా కూడా కాదనకుండా ముందుండి నడిపిస్తున్నటువంటి మా డైరెక్టర్ కె సత్యనారాయణ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం మా ఆహ్వానాన్ని మన్నించి ఈ అవగాహన సదస్సుకు ఇచ్చేసినటువంటి ప్రతి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు చాలామంది పేరెంట్స్ అందరికీ కూడా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మీ పిల్లల ప్రయాణం సాగింది, మీకు ఎంతో కొంతవరకు క్లారిటీ ఉంది. అంటే ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్ అని, సెకండ్ క్లాస్ తర్వాత థర్డ్ క్లాస్ అప్ టు 10th క్లాస్ వరకు కూడా కొంత క్లారిటీ ఉంది మీకు. బట్ 10వ తరగతి తర్వాత చాలా రకాలైన అవకాశాలు ఉంటాయి. ఏ పాత్ని మనం చూస్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ చదవాలా లేకపోతే వేరే పాత్ తీసుకోవాలా, ఇన్ కేస్ ఇంటర్మీడియట్ తీసుకుంటే ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా. సో వీటిలన్నింటి గురించి కూడా వైజాగ్ సిటీలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి మా చైర్మన్ గారు మరియు డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఉన్నటువంటి అపోహ ఏంటంటే, సార్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మా పిల్లాన్ని చాలా జాగ్రత్తగా చేయి పట్టుకుని మేము స్కూల్ తీసుకెళ్ళి చదివించామండి, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేసాడు, ఇప్పుడు కూడా మేము జాగ్రత్తగా తీసుకెళ్ళాలా సార్? సార్ అసలు పిల్లాడి పాడైపోయే వయసు ఏదే అంటే ఇంటర్మీడియట్. ప్రతి దానికి ఈజీగా అట్రాక్ట్ అయ్యే వయసు ఏదే అంటే ఇంటర్మీడియట్. సో ప్రతి పేరెంట్ కూడా మీరు చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు ఎంత అయితే జాగ్రత్తగా చూసుకున్నారో అంతకన్నా ఇంకెక్కువగా కేరింగ్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మీ పైన, ఫ్యాకల్టీగా మా పైన కూడా ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈ తిరుమల ఆశ్రమట్ క్యాంపస్లో మేము అతి తక్కువ మంది విద్యార్థులతో ప్రతి 25-30 మంది పిల్లలకి ఒక క్లాస్ మెంటర్ని పెట్టి, మీ పిల్లాడి డైలీ కాలేజీకి వస్తున్నాడా లేదా, మేము చెప్పే క్లాస్ మీ పిల్లాడికి అర్థం అవుతుందా లేదా, పక్క పిల్లాడికి ఎలా బిహేవ్ చేస్తున్నాడు. బహుశా నాకు తెలిసి వైజాగ్ క్యాంపస్లో ఎక్కడా ఉండదు, ఎర్లీ మార్నింగ్ 5:36 కూడా మా ఫ్యాకల్టీ మీకు ఫోన్ చేసి, సార్ మీ అబ్బాయి లేచి చదువుతున్నాడా లేదా అని చెప్పి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కనుక్కునేటటువంటి పరిస్థితి. సో అంత కమిట్మెంట్తో చేసేటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ మా దగ్గర ఉంటారు. సో దానికి అనుగుణంగానే మా ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేసి పెడతాం. సో మా ఫ్యాకల్టీ అంతా కూడా అంతే స్ట్రిక్ట్గా, అంతే కమిట్మెంట్తో. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తానంటే, బహుశా మీ అందరి వయసు కన్నా కూడా నా వయసు చిన్నదై ఉండొచ్చు. మీ అందరూ కూడా 1 లేదా 2 పిల్లల్ని పెంచుతూ ఉంటారు. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లల్ని 1000 మంది పెంచుతున్నానండి నేను. సో ఎంతో కొంత అవగాహన మీకన్నా కూడా ఇంటర్మీడియట్ పిల్లల గురించి ఎంతోమంది నాకు ఉంటుంది. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీకు మీ పిల్లలకి చదువు నేర్పించి పంపించడం మా ముఖ్య ఉద్దేశం కాదు. క్రమశిక్షణతో కూడినటువంటి చదువు చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. సంస్కారంతో కూడినటువంటి చదువు నేర్పించడం మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు సిటీ క్యాంపస్లో, ఎస్పెషల్లీ వైజాగ్లో చాలామంది పేరెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారండి, సార్ మీరు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా వీడియో లెక్చరర్స్, ఆడియో లెక్చరర్స్ మాకు ఎందుకు పంపించారు సార్? చాలామంది కాలేజీలు చెప్తున్నారు, సార్ మాకు మీ పిల్లాడి కాలేజీకి రాకపోయినా పర్వాలేదు, మేము ఈవినింగ్ అయ్యేటప్పటికి వీడియో లెక్చరర్ మీ ఇంటికి పంపిస్తాం. మీరు ఆలోచించండి సార్ ఒకసారి. ఇంటర్మీడియట్ పిల్లాడిని ప్రిన్సిపాల్గా నేనే
నువ్వు కాలేజీకి రాకపోయినా పర్లేదు వీడియో లెక్చర్ ఇంటికి పంపిస్తానంటే ఆ పిల్లాడు కాలేజీకి వస్తాడండి? లేదు, వచ్చినా ఎంత స్ట్రిక్ట్గా క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారండి? సో అందుకని ట్రెండ్ను ఫాలో అవుదాం, పిల్లాడికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ట్రెండ్ను ఫాలో అవుదాం తప్ప పిల్లాడి భవిష్యత్తు మీద చెడు ప్రభావం చూచేటువంటి ట్రెండ్లో మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, మేము జూన్ జూలైలో క్లాసులు స్టార్ట్ చేస్తాం. జూన్లో స్టార్ట్ చేస్తాం క్లాసులు, జూలైకి వచ్చేటప్పటికి కొద్దిగా సీరియస్గా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది, సబ్జెక్ట్ మీద డెప్త్ పెరుగుతూ ఉంటుంది. అదే టైంలో పేరెంట్స్ నా దగ్గరికి వస్తారు జూలైలో. సార్ మేము పిల్లలు 10th క్లాస్ చదువుతున్నాడు అని చెప్పేసి మేము ఏ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోలేదండి, తిరుపతి వెళ్ళాలి సార్, ఒక వారం రోజులు సెలవు కావాలి సార్, ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది సార్. సార్ డేస్ కాలర్ క్యాంపస్లో ఈవినింగ్ అయ్యేటప్పటికి పిల్లాడు మీ ఇంటికి వస్తారు సార్, మేము ఎంతవరకు ఆపగలం సార్ పిల్లాడిని? సార్ ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లాడు 2 సంవత్సరాలు మీకు ఎంత ఇంపార్టెంట్, సో మాకు కూడా అంత ఇంపార్టెంట్. మా ఇంట్లో ఒక మేనళ్ళు ఉంటే మేము ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా చూసుకునేటటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. సో అది అర్థం చేసుకుని పేరెంట్స్ అందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మీ పిల్లలకు ఉపయోగపడే విషయాలు, మీరు ఏ విధంగా కేర్ తీసుకోవాలనే విషయాలు మా పెద్దలు చైర్మన్ గారు మరియు డైరెక్టర్ సత్యనారాయణ గారు మీతో షేర్ చేసుకుంటారు. ముగించే ముందు మీ అందరికీ ఒక మాట, మీరు తిరుమలలో మీ పిల్లలను జాయిన్ చేయడం వలన మీకు ఐఐటీలోను ఎన్ఐటీలోను ఎంబీబీఎస్లోను ర్యాంకులు తెప్పించేస్తాం, సీట్లు తెప్పించేస్తాం అనేటువంటి ఫేక్ ప్రామిస్లు మేము చెయ్యం. కాకపోతే 2 సంవత్సరాల తర్వాత చాలా మంచి కాలేజీలో జాయిన్ చేసాం, చాలా పట్టించుకునేటటువంటి కాలేజీలో జాయిన్ చేసాం అని మీరు గుండెల మీద చేసుకుని 10 మందికి చెప్పే విధంగా చేసేటటువంటి బాధ్యత మా భుజస్కంధాల మీద తీసుకుంటామని మీకు మరొక్కసారి తెలియజేసుకుంటూ, చివరగా నేను వైజాగ్ సిటీలో ఉన్న 10th క్లాస్ పేరెంట్స్కి అవగాహన సదస్సు పెడదాం అనగానే మా చైర్మన్, నా గురువు గారు తిరుమలరావు గారైనా, మా డైరెక్టర్స్ అయినా వెంటనే ఆలోచించకుండా నా మీద నమ్మకంతో నువ్వు చేయని చెప్పి నేను భుజం తట్టి ముందుకు ప్రోత్సహించారు. ఈరోజు ఆయనకు ఉన్నటువంటి 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, చాలామంది విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి ఎక్స్పీరియన్స్, ఎంతోమంది పేరెంట్స్ పిల్లల కెరీర్ని టర్న్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ నిజంగా మనతో పంచుకుంటా ఈరోజు ఆయన రావడం, మీతో పాటు నేను కూడా చేసుకున్నటువంటి అదృష్టం. నిజంగా ఈరోజు అలాంటి ప్రముఖులతో సభావేదికని షేర్ చేసుకునేటటువంటి స్థాయికి నన్ను తీసుకొచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నా గురువులకి శిరస్సు వంచి పాదావందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాధ్యతగా మీ అందరికీ ఆయన మీ ఆ బాధ్యత తీసుకుంటామని చెప్పడంలోనే ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎంత జెన్యూన్గా మీకు ఆ విషయం చెప్తున్నారు మీకు అర్థమై ఉంటుంది. రెండవది, ఆయన ఇందాక చెప్పినటువంటిది, సార్ మీరు వచ్చి మేము ఇలా ప్రయాణం మా సెలవు కావాలని అడిగితే ఎందుకు బాధపడాలి? తల్లిదండ్రులుగా మీరు ఏదో టూర్ పెట్టుకున్నారు, సర్లేండి తీసుకువెళ్ళండి అని చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కానీ అలా అడగొద్దు అని చెప్పడంలోనే ఇక్కడ చూడండి, అంటే వీళ్ళు రాయిపోయేటువంటి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ 2 సంవత్సరాల సిలబస్ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక రోజు క్లాస్ మిస్ అయితేనో, ఒక స్టడీ అవర్ మిస్ అయితేనో, ఒక రోజు లేక ఎగ్జామ్ మిస్ అయితేనో మనకు బాధ అనిపించకపోవచ్చు, ఆ ఇంపాక్ట్ మాత్రము ఆ రాయిపోయే ఫైనల్ ఎగ్జామ్ మీద పడుతుంది. అది ఆ ఉద్దేశంతో తిరుమల విద్యా సంస్థలు ఎంత పర్టికులర్గా ఉంటాయనేది. ఇందాక పేరెంట్ నన్ను క్వశ్చన్ చేశారు, సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఈ టీచర్స్ ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అని. అవి సార్ డైరెక్ట్ సార్ చెప్తారు సార్ మీకు. కానీ ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నాను, ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మేము టెస్ట్ పెట్టి చేస్తున్నప్పుడు ఒక టీచర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మీరు ఇమాజిన్ చేయొచ్చు. ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మేము ఎలా చేస్తున్నాము, అటువంటిది ఒక టీచర్ని సెలెక్ట్ చేసుకోవడానికి మేము ఎంత అంటే ఆ సీవింగ్ మెథడ్ ఎలా ఉంటుందనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అటువంటి ఫ్యాకల్టీ తోటి మనం చేస్తాము. ఇక ముఖ్యంగా ఈరోజు అవగాహన సదస్సుకి ప్రధాన ఉద్దేశం అయినటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి మిమ్మల్ని అడ్రస్ చేయవలసిందిగా మా చైర్మన్ సార్ తిరుమలరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను.